అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. కారుమూరి వెంకటరెడ్డి గారు వీడు నేను పెద్ద తెలివి కల్లగలవాడిని, నా అంత తెలివి కల్లవాడు ఎవరు లేడు, నేను మాట్లాడేదంతా కరెక్టు, నాలాగా ఎవడు మాట్లాడలేడు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు అని చెప్పేసి అని మాట్లాడుతుంటాడు. వీడు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు వేద్దామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సరైనడు కానీ తగిలి దానికి కౌంటర్ ఇస్తే మనోడు బర్స్ట్ అయి పరువు పోగొట్టుకోవటం అనేది మనోడికి పరిపాటిగా ఉంది. ముఖ్యంగా మొన్న తమిళనాడులో విజయ్ గారు విజయం సాధించిన తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తోటి పోల్చి అసలు మా అన్న తోపు తురుము తాత్కార్ గాడు, అసలు మా అన్నని మించినోడు ఎవరు లేడు, అసలు మా అన్న అంటే ఇంకా నేను చెప్పను. కానీ ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత అసలు వీడు మాట్లాడిన దానికి అసలు ఎక్కడైనా లాజిక్ ఉందా, పొంతనుందా అనే దాని గురించి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేద్దాం. సో మీరందరూ కూడా దయచేసి వీడియో చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1956 నుంచి 2019 వరకు రెండే పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండే పార్టీల వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 63 ఏళ్ళు, 63 ఏళ్ళుగా రెండు పార్టీలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 15 మంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3. సో మన ఒక ఆయన చనిపోయినారు కదా, నాదెండ్ల భాస్కర్, 3. దాని తర్వాత 19వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 63 ఏళ్ల తర్వాత ఒక పార్టీ సంబంధించి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయ్యారో అక్కడ విజయ్ గారు కూడా అది చూశారు కదా. సరే, అయితే ఆయన ఏదో చెప్పాడు 1953 నుంచి దాదాపుగా 60 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ టీడీపీ మాత్రమే రాష్ట్రంలో పరిపాలన చేసిందని చెప్పాడు. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ని ఫామ్ చేశారనే సంగతి మా హాఫ్ అలర్జీ గడి తెలియదులే. సరే, వదిలేసేయండి. నేను అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన ఏ పార్టీ నుంచి వచ్చాడమ్మా? ఆయన డిఎన్ఏ ఎక్కడదమ్మా? కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారుగా. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యాడుగా. మరి ఏదో మొట్టమొదటిసారిగా మా అన్న పార్టీ పెట్టాడు, సినిమా ఫీల్డ్లో నుంచి అప్పుడే వచ్చి పార్టీ పెట్టాడని చెప్పేసి మీ అన్నం తీసుకెళ్ళి విజయ్తో పోల్చుకుంటున్నాడు. మీది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అక్రమ సంతానం. అది డప్పులు కొట్టుకోమాక, తొడలు కొట్టమాక. మన పార్టీ ఏంది, మన పార్టీ చరిత్ర ఏందో మనం మాట్లాడుకోవాలి. 1953 నుంచి మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేదాకా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ నాయన అందులో ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014 ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు ఆయన. కాబట్టి ఎన్ని ఎచ్చల మాటలు దేనికి మాట్లాడుతావు? ఆయన ఏమైనా సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చి మంచి గొప్ప ఆయన ముఖ అరవిందాన్ని చూసి గొప్ప భారీ సినిమాలు తీశారా? ఆయన ఏమైనా సినిమా ఫీల్డ్లో నుంచి మానుకొని డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెట్టి గవర్నమెంట్ని ఫామ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? అరే ఏం మాట్లాడతావురా? దిమాక్ ఉందా, దిమాక్ లేదా? అసలు విజయ్ గారితో ఒకవేళ పోల్చుకోవాలంటే నువ్వు ఎన్టీ రామారావుని పోల్చుకోవాలి. ఎందుకంటే 1983 పార్టీ పెట్టే వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యం సాధించినటువంటి పార్టీ. ఆ పార్టీ మీద 1983లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదే లెక్కలో పార్టీ పెట్టినటువంటి 23 నెలల్లో గవర్నమెంట్ని ఫామ్ చేసింది విజయ్ గారు. మా నాన్న పార్టీ పెట్టిన 9 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ చేశాడు. సిగ్గుందో లేదో, మా ఐడియా ఉందో లేదో గుర్తు తెచ్చుకో. ఊరికి పిచ్చి మాట్లాడొద్దు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలేస్తా మీరు ఎవరితో పోల్చుకోవాలో కూడా కంపేర్ చేయలేకపోయారు. మీ పార్టీ డిఎన్ఏ ఏంది? కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీలో ఉన్న పెద్ద ఆయన బొమ్మ ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఇమేజ్ని మీరు కొట్టేశారు కదా. మీరు అంటారు కదా క్రెడిట్ చోరీ అంటారే, అతిపెద్ద క్రెడిట్ చోరీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీలో ఉండి హఠాన్ మరణం చెందితే ఆయన మరణాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకొని అక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు పార్టీ పెట్టుకొని ఓదార్పు యాత్రలతోటి వాళ్ళందరినీ ఓదార్చుకుంటూ వచ్చేసారు. 2014లో కర్మగాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోవటం, అలాగే ఆంధ్రులకు వ్యతిరేకంగా
విభజన చేయటము, అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునాదులు కూలిపోతే ఆ పునాదులు కూలిపోయినటువంటి సమాధుల మీద మీ పార్టీ పునాదులు వేసుకున్నారు. ఇంకా మీరు కూడా మాట్లాడతారు. మా అన్న సినిమాల్లో వెళ్ళి ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అన్న తీసిన సినిమాల పేర్లు చెప్పన్న ఒకసారి. కారుమూరి వెంకటరెడ్డిగా ఒకసారి చెప్పు. ఇసుక మాఫియా, బూమ్ బూమ్ స్టార్, ఇయేనా సినిమా పేర్లు? రాత్రి 11ంటికి గొడ్డలి పోటు, ఇట్లాంటివి సినిమా టైటిల్స్ ఇవి. ఒరే నువ్వు ఏమన్నా మాట్లాడతావా? ఏమన్నా ఈడు చెప్తాను సరే పక్కన పెట్టు. అవతల పక్కడు ఎవడాడు? మన ఈశ్వర్ గారు. అరే అసలు కనీసం బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావు? దేనికి పోల్చుకోవాలి? విజయ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పోల్చుకుంటావు? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి హఠాన్ మరణం చెందాడు. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం మన అన్న సంతకాలు సేకరించాడు. అది కేంద్రం వద్దని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం మీద తిరుగుబాటు చేశాడు. 16 నెలలు లోపల పెట్టారు జైల్లో. కాకపోతే ఒకటి చెప్పాలి, మా అన్న మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా మన అన్న ఎక్కడా కూడా కుర్చీ మీద ఉన్నటువంటి ఆశ సావలేదు. ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆశ సావక ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీలో ఏదో 9 ఏళ్ల తర్వాత మూడుగో ఒక శవాన్ని లేపేసి తర్వాత ఒక కోడికత్తి డ్రామా ఆడి 151 సీట్లతోటి గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. అన్న అంటే ఏందో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మధ్యలో ఉన్నటువంటి 5ని ఎగిరెగిరి తంతే అది ఎగిరి పక్కన పడి 11 సీట్లు పరిమితం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఇది గప్పి పెట్టేసి ఎదవా మా అన్న ధీరోత్తముడు 63 సంవత్సరాలు అంటే 63 సంవత్సరాల రాజకీయాలలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు భయ్. రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆవు దూడకి ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఆ సంగతి నీకు తెలుసో తెలియదు. ఇట్లాంటి బుర్ర లేని మాటలన్నీ మాట్లాడతాడు. విజయ్ గారికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కంపేర్ చేస్తారా? జగన్ డైరెక్షన్ ఏంటి? ఆ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, వివిధ కేసుల్లో అవినీతి ఉన్నటువంటి వ్యక్తి, 420. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి వచ్చినాడు. ఎక్కడ మద్దతు కావాలంటే అక్కడ మద్దతు ఇచ్చినాడు. దేనికి సై అంటే దానికి సై అన్నాడు. కానీ విజయ్ నిన్న గవర్నర్ ఇబ్బంది పెట్టినా కూడా అతను ఓపిక్గా వెయిట్ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నాడు. అలాగే ఫ్లోర్ టెస్ట్లో విజయం సాధించాడు. ఆ విధంగా ఆయన గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. ఎక్కడ బీజేపీకి అడిపోయి నేను లొంగిపోతాను, లాలూచి రాజకీయం చేస్తాను అని చెప్పలా, వెయిట్ చేశాడు. అది ఒక రకం. ఇక తమిళనాడులో కూడా అన్నాడీఎంకే పార్టీ తరఫున జయలలిత గారు బ్రహ్మాండమైనటువంటి సినీ యాక్టర్, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయాలని ఎంజీఆర్ గారితో పాటు ఏకచక్రాధిపత్యం సాధించినటువంటి మహానటి. ఆమె కూడా తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి సబ్జెక్టు ఆఫ్ నాలెడ్జి. మన గాడ్ ఫాదర్ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి ఆ డిఎన్ఏని చోరీ చేసుకొని వచ్చిన పార్టీయే. డిఎన్ఏ చోరీ చేసుకొని వచ్చే ముందు గాడ్ ఫాదర్ పేరు, తర్వాత కాంగ్రెస్ పేరు తగిలిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎడుగూరు సందింట రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు. దాన్ని అలా పెడితే ఎవరైనా జనాలు ఎగతాళి చేస్తారని రైతు యువజన శ్రామిక పార్టీ అని ఏదో పెట్టుకున్నారులే. ఏదో పార్టీ పేరు పెట్టుకున్నారు, రైతు శ్రామిక యువజన పార్టీయా అంతేనా? సరే ఏదో తగలబెట్టుకున్నారు. మరి మేమేదో పెద్ద పోటుగాల్లాగా మా అన్న ఫస్ట్ టైం పార్టీ పెట్టి గవర్నమెంట్ని ఫామ్ చేశాడు అని చెప్పి మాట్లాడతావేంటి? అసలు ఏమన్నా పొంతనుందా? బుర్ర ఉందంటారా నీకు? ఆ మందు దాగి మైండ్ పని చేయకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగుతుంటే వాడు అరే ఇది కరెక్టా తప్ప జనాల్లోకి వెళ్తే దీనికి కారణం చేస్తారు. దాని గుండా మన పార్టీ ఇమేజ్ పోయిద్దని కూడా తెలియకుండా ఆ గుడ్డోడు అంతే మళ్ళీ హింట్ ఇస్తున్నాడు. అరే బాబు, మీరు ఎన్ని జాకీలు వేసినా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగరదు. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఇక మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్లు కొన్నాళ్ళు తిని ఎంజాయ్ చేసి చివరికి తట్టా పుట్టా సర్దుకొని అక్కడి నుంచి ప్యాకప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.